హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే IQ13 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి వీడియోని అయితే మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇదే మనకి IQ13 ఫోన్ అయితే మరి అంటుతుంది కూడా అయితే 27 lakhs అయితే వస్తుంది మనకైతే. ఐఫోన్ కంటే ఘోరంగానే అయితే అంటు స్కోర్ అయితే వస్తుంది మనకి. దీనిలో అయితే బ్యాక్ సైడ్ అయితే కెమెరా డిజైన్ అయితే ఇట్లా ఇచ్చింది. మరి బాగున్నది, BMW డిజైన్ అని చెప్తాను. మరి ఐక్యూ వాళ్ళు అయితే 40+ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఈ వీడియోలో మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి గ్లాస్ మెటల్ బిల్డ్ అయితే ఇచ్చింది మనకి. బ్యాక్ సైడ్ అయితే మ్యాట్ ఫినిష్ కూడా ఇచ్చిల్లు మనకు. కొంచెం అయితే డైనమిక్ లైట్ కూడా ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ కూడా బాగున్నది, అది కూడా మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. బెజర్లెస్ డిస్ప్లే కూడా ఇచ్చిల్లు మనకి. 6.82 inches 2K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు మనకి. దీనిలో అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. 10-bit HDR 10+ సపోర్ట్ కూడా ఉన్నది. 4500 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. బ్రైట్నెస్ కూడా మనకి చాలా బాగానే ఇచ్చిల్లు. అవుట్ సైడ్ విజిబిలిటీ కూడా బాగున్నది మనకి. ఇంకా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చిల్లు మనకైతే. దీంట్లోనైతే ఇంకా IP69 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. మరి నీళ్ళలో ముంచిన మనకైతే ఫోన్ అయితే ఏం కాదు. మరి మనకైతే ఫోన్కి ఎంత నీళ్ళలో ముంచినా ఏం కాదు మనకి. కాకపోతే నీళ్ళలో ముంచకుండానే వాడుకోండి. మరి ఇంకా మనకి సూపర్ రెజల్యూషన్ కూడా ఇచ్చిల్లు మనకైతే. దీంట్లోనైతే మనకు ఫస్ట్ డిఫాల్ట్ అయితే 1080pలో ఇచ్చిల్లు. మీరైతే 2K అయితే రెజల్యూషన్ పెంచుకుంటే మీకు ఇంకా డిస్ప్లే క్వాలిటీ అయితే ఇంకా బాగుంటుంది. మరి 2K అయితే పెంచుకోండి. మరి నెక్స్ట్ అయితే మనకైతే ఇంకా మనకి వీడియో క్వాలిటీ ఎన్హాన్స్ చేయడానికి విజువల్ ఎన్హాన్స్ అయితే ఇచ్చిల్లు మనకి. ఇక్కడనైతే సూపర్ రెజల్యూషన్ కూడా ఇచ్చిల్లు. అది కూడా మీరు ఆన్ చేసుకుంటే కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతుంది మరి రెజల్యూషన్ అయితే వీడియోస్ అయితే మనకి. ఇంకా యాంటీ ఫ్లికరింగ్ బ్రైట్నెస్ కూడా ఇచ్చిల్లు మనకి ఆప్షన్ అయితే. అది కూడా మీరైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. మరి ఇది ఆన్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం ఫోన్ అయితే చూస్తుంటే మనకు ఫోన్ అయితే ఆఫ్ అయితే కాదు. మరి ఇంకా మనకి దీంట్లో PWM అదొకటి ఇచ్చిల్లు. అది కూడా మీరైతే ఆన్ అయితే చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా కస్టమైజ్ ఆటో బ్రైట్నెస్ కూడా ఇచ్చిల్లు. మీరైతే ఇది కూడా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడైతే ఒక చిన్నది 1 minute టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ అయితే ఇస్తే మీ ఐస్ని తగ్గట్టు మనకైతే ఇదైతే కస్టమైజ్ చేసి మనకి బ్రైట్నెస్ అయితే పెడుతుంది. మరి ఎంత కావాలో అంత దానికి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయితే చేస్తుంది. మరి 1 minute టెస్ట్ అయితే ఇవ్వండి. మరి ఇచ్చి మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి బ్యాక్ సైడ్ అయితే లైట్ అయితే ఇచ్చింది కదా, లైట్ని కూడా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి సెట్టింగ్స్లోకి వచ్చేస్తే ఇక్కడైతే డైనమిక్ లైట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఎక్కడైతే మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి చాలా ఇచ్చిల్లు మనకు ఆప్షన్స్. కాల్స్కి ఇచ్చిల్లు, ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, వాటికి ఇంకా కలర్ సెట్ చేసుకోవాలనేది సెట్ చేసుకోవచ్చు. హెడ్ ఓన్లీ కలర్ రావాలన్నా అట్లా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. మ్యూజిక్ కూడా ఇచ్చిల్లు మనకి. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఇచ్చిల్లు. అవన్నిటికైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా AODs కూడా ఇచ్చిల్లు మనకి. దీంట్లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, అది కూడా మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చాలా ఇచ్చిల్లు వివో ఐక్యూ ఫోన్స్లలో మనకైతే చాలా AODs అయితే ఇస్తారు. మరి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్ కస్టమైజ్ చేసుకోనికి మీకు ఏది కావాలనుకుంటే అదైతే పెట్టి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి మీకు ఏది నచ్చితే అయితే పెట్టుకొని ఇంకా లాక్ స్క్రీన్లో టైం అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే అది కూడా మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. న్యూ లైవ్ వాల్పేపర్స్ కూడా ఇచ్చిల్లు మనకి దీంట్లోనైతే. అవి కూడా నేనైతే మీకు అయితే చూపిస్తాను. మరి ఇవైతే పెట్టుకుంటే మాత్రం మనకి యానిమేషన్ బాగా వస్తుంది. మరి ఇక్కడనైతే 5H ఇచ్చిల్లు. 5లో మీరైతే ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇంకా బయట నుంచి అని కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. మనం పెట్టుకుంటే మాత్రం యానిమేషన్ అయితే ఇట్లనైతే వస్తుంది. మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న యానిమేషన్ అయితే ఇంకా మనకి సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఇచ్చిల్లు మనకి. ఇప్పుడైతే కెమెరా అయితే ఉన్నది కదా, దీన్ని అయితే సర్కిల్ టు సర్చ్ అయితే చేద్దాం. మరి ఇక్కడ బార్ అయితే ఉన్నాయి కదా, దాన్ని అయితే పట్టుకుంటే మనకి ఇట్లా రాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇట్లా సర్కిల్ అయితే గీస్తే మనకి సర్కిల్ సర్చ్ అయితే అయిపోతుంది. మరి సింపుల్గా అయితే దాని గురించి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మరి A to Z వీడియోస్, ఏమైనా పర్చేస్ లింక్ కావాలన్నా పర్చేస్ కూడా వేయచ్చు. మీరైతే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మీరైతే పర్చేస్ పేజ్ కూడా వేయచ్చు. ఇంకా ఇమేజ్ కట్అవుట్ కూడా ఉన్నది. ఇది అయితే ఇట్లా ఇమేజ్ అయితే మనం లాక్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇమేజ్ కట్అవుట్ అయితే వచ్చేస్తుంది. అంటే స్టిక్కర్ లెక్క వచ్చేస్తుంది. ఇంకా ఫోటో రిపేర్ అవుతున్నది. మరి ఇది మనం ఆన్ చేసుకుంటే మనకైతే కొంచెం క్లారిటీ కూడా బాగా పెంచుతుంది. ఇక్కడ నేమ్ అయితే ఆపిస్తాం కదా, ఇంతసేపు అయితే నార్మల్గా ఉండే. ఇప్పుడు చూడండి ఇంతసేపు. ఇప్పుడైతే మనకి దీనికి కొంచెం క్లారిటీగా అయితే చేసింది. మరి ఎరేజర్ కూడా ఉన్నది. ఇంకా మనకి దీంట్లోనైతే పనికిరాని అవి ఉంటాయి కదా, వాటిని అయితే మనం అయితే తీసేస్తుంది. మరి ఇక్కడనైతే చూడండి కొన్ని పనికిరాని అయితే దానికి కనిపించినవి ఉంటాయి కదా, వాటిని అయితే తీసేస్తుంది. మరి ఇదైతే మంచి పని అయితే చేస్తుంది. మరి ఐఫోన్ లెక్క అంత డూబ్ అయితే లేదు, కానీ మంచిగా అయితే ఏ ఫీచర్స్ అయితే వర్క్ అయితే అవుతాయి. మరి దీంట్లోనైతే చూడండి మనకి ఫీచర్స్ అయితే ఎంత నీట్గా అయితే వర్క్ అయితే అవుతాయి. మనకి ఎంత క్లీన్గా అయితే మనకైతే తీసేసింది. ఇంకా స్మార్ట్ కాలింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. అంటే మనం కాల్ అయితే ట్రాన్స్లేట్ అయితే చేయొచ్చు. మరి ట్రాన్స్లేట్ అంటే మనం లాంగ్వేజ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మరి అవతల వాళ్ళకి మన భాష అర్థం కాకుండా మన భాషను అయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే మీరైతే. ఇంకా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది మనకి. ఇదైతే ఐక్యూ డైలాగ్ తోటి వేస్తాను కాబట్టి మనకి వీళ్ళ ఓన్ డైలాగ్ కాబట్టి అనౌన్స్మెంట్ కూడా ఉన్నది మనకి. కాల్ రికార్డింగ్ అప్పుడు అయితే ఈ ఆప్షన్ అయితే మీరు అయితే పెట్టుకునే మాత్రం అన్ని కాల్స్ అయితే మీకు అయితే రికార్డింగ్ అయితే అయిపోతాయి. మరి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కాల్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది కదా బ్యాక్ సైడ్, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఒక 5 అయితే
ఇచ్చింది మరి 5లో మీరైతే ఏది కావాలంటే అదైతే పెట్టుకోవచ్చు మరి మంచిగా ఇదైతే బాగున్నది మరి నేను పెట్టింది అయితే ఇది కావాలనుకుంటే మీరైతే పెట్టుకోవచ్చు లేదంటే మీకు నచ్చింది అయితే మీరైతే పెట్టుకొని ఇంకా వాయిస్ది కొంచెం ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరైతే ఆన్ చేసుకోవడానికి చేసుకోవచ్చు మరి ఇక్కడైతే ఇప్పుడైతే ఈ ఆప్షన్ అయితే మీరైతే ఆన్ చేసుకుంటే మనమైతే ఫోన్ మాట్లాడేటప్పుడు ఇట్లా నాయిస్ అయితే వస్తుంది కదా నాయిస్ రాకుండా మనకి అవతలలోకి అయితే క్లీన్గా అయితే వినబడుతుంది మరి ఇదైతే ఆన్ చేసుకొని అయితే పెట్టుకొని మీకైతే ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 లీజ్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు దీంట్లో ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 27 lakhs ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ అయితే వస్తుంది మరి బీజిఎం అయితే 120 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది మరి స్మూత్ ప్లస్ 120 FPS గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే గేమ్స్ అయితే మీరైతే బాగా ఆడుకోవచ్చు గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరైతే తీసుకోవచ్చు మరి యానిమేషన్ కూడా ఫుల్ స్మూత్ అయితే ఉంటాయి మనకి ఫోన్ బ్యాక్ సైడ్ మనకి లుక్స్ కూడా బాగుంటుంది UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు మనకి దీంట్లో అయితే ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు గేమ్లో మనకి పర్ఫార్మెన్స్ మోడ్ ఉన్నది అవి అది ఆన్ చేసుకుని కొంచెం మీకు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇంకా రిఫ్రెష్ రేట్ హై అయితే పెట్టుకోవచ్చు మీరైతే కిందనైతే ఇంకా టచ్ శాంప్లింగ్ రేట్ కూడా మీరైతే హై అయితే పెట్టుకోవచ్చు కొంచెం అది హై పెట్టుకున్న మీకు అయితే క్విక్గా అయితే స్క్రీన్ అయితే వర్క్ అయితే అవుతుంది మరి ఎనిమిది అయితే ఈజీగానైతే కొట్టచ్చు ఇంకా 4D వైబ్రేషన్ మోడ్ అయితే ఉన్నది మనకి దీంట్లో అయితే ఇంకా ఈ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉన్నది వాయిస్ చేంజర్ ఉన్నది ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో అయితే ఇవన్నీ చెప్తే మాత్రం మనకి వీడియో అయితే లెంత్ అయితే అయిపోతుంది మరి కొన్ని అయితే నేనైతే మీకు చెప్తాను బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది ఇంకా ఇంటర్ ఫ్రేమ్ పొల్యూషన్ అయితే ఉన్నది అంటే ఇది ఆన్ చేసుకుంటే మనకి ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసి మనకి గేమ్లోనే అయితే 144 FPS కనుక గేమ్ని అయితే తీసుకుపోతుంది మరి 120 అనుకుంటే మనకి 144 FPSలో కూడా అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు మరి ఇప్పుడు చూడండి ఇదైతే ఆన్ చేసిన మరి ఇప్పుడు 144 FPSలో మనకి గేమ్ అయితే రన్ అయితే అవుతుంది మరి అది ఆన్ చేసుకుంటే మీకు అయితే రన్ అయితే అవుతుంది మరి 144 FPSలో ఇంకా బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది మన దీంట్లో అయితే డైరెక్ట్ మనకి కాంపోనెంట్స్కి మదర్ బోర్డ్కి ఛార్జింగ్ అయితే పెట్టి ఆడుకోవచ్చు మరి దీంట్లో ఫన్ టచ్ 15 రన్ అవుతుంది ఆండ్రాయిడ్ 15 మరి సెట్టింగ్స్లో మనకి నీట్ UI అయితే ఇచ్చిళ్ళు మొత్తం యాప్స్ కూడా నీట్ అయితే ఉన్నాయి కాకపోతే కొంచెం బ్లోట్వేర్ అయితే ఉన్నది మన దీంట్లో అయితే అవైతే మీరైతే డిలీట్ అయితే చేసుకోవాలి హాట్ గేమ్స్ అయితే ఉంటాయి మనకి అవన్నీ మీరైతే డిలీట్ చేసుకోవాలి ఇక్కడైతే ఆప్షన్ చూసిలా కొన్ని పనికిరాని యాప్లు కూడా ఉంటాయి అవి కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవాలి ఇవి ఇక్కడైతే ఉన్నాయి హాట్ గేమ్స్ అని ఇవైతే మీరైతే డిలీట్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మనకు 4 years అయితే వస్తాయి చాలా మరి 4 years అయితే ఇంకా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో అయితే కస్టమైజ్ కూడా మీరైతే చేసుకోవచ్చు మరి వాల్పేపర్ లాక్ అది కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు లాక్ స్టైల్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇంకా స్మార్ట్ స్లైడర్ కూడా ఇచ్చిళ్ళు మనకు సైడ్కి అయితే దీంట్లోనైతే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు ఇవి కూడా మీరైతే వాడాలంటే వాడుకోవచ్చు మరి రీసెంట్లీ యాప్లు మనకి వాడిని అవుపించాలంటే అవి కూడా అవుపించేటట్టు పెట్టుకోవచ్చు ఇలా రీసెంట్లో వాడిని మనకి పైన అయితే అవుపిస్తాయి ఇంకా ఫ్లోటింగ్ విండో ఆప్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే ఇట్లా ఫ్లోటింగ్ విండో చేసి మీరు అయితే ఏదైనా యాప్ వాడాలనుకుంటే వాడుకోవచ్చు అంటే డ్యూయల్ యాప్స్ వాడాలన్నా వాడుకోవచ్చు మరి మనమైతే ఇట్లా డ్యూయల్ యాప్ వాడుకొని మనం మల్టీ టాస్కింగ్ అయితే ఈజీగానైతే చేసుకోవచ్చు ఇంకా మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి యానిమేషన్స్ ఉన్నాయి అవి కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది ఇట్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా మనకైతే చాలా ఉన్నాయి మరి ఇందులోనైతే ఒక్కటి కాదు రెండు కాదు ఫింగర్ ప్రింట్ ఉన్నది మనకి ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ఉన్నది అది సెట్ చేసుకోవడానికి కూడా సెట్ చేసుకోవచ్చు ఫేస్ అన్లాక్ ఉన్నది ఛార్జింగ్ యానిమేషన్ ఉన్నది మనకి దీంట్లో ఇంకా USB పెట్టినప్పుడు ఆ యానిమేషన్ ఉన్నది దీంట్లో స్పీకర్స్ అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది మరి డాల్బీ అట్మాస్ అయితే అట్లాంటి అయితే ఏం లేవు కానీ స్పీకర్స్ క్వాలిటీ అయితే మనకి బాగానే ఉన్నది దీంట్లోనైతే ఇంకా మనకి వాల్యూమ్ యాప్ అయితే అంటే ఈ ఆప్షన్ ఏంటంటే బేసిక్గా మనకి యాప్దే మనం అయితే వాల్యూమ్ అయితే తక్కువనైతే చేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ ఇట్లా ఉన్నది అనుకో దాని వాయిస్ మనం సౌండ్ అయితే తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువనైతే చేసుకోవచ్చు వేరే యాప్ది రెండు యాప్లు వాడినప్పుడు అయితే ఇదైతే యూజ్ అయితే అవుతుంది మరి మనకైతే ఒక యాప్ది తక్కువ వేసుకొని ఇంకొక యాప్ది ఎక్కువ అనుకుంటే అట్లా కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు మరి ఫోన్ అయితే మనకి వెయిట్ వచ్చేసి 213 grams అయితే ఉన్నది కొంచెం నార్మల్గా అనిపిస్తుంది ఫోన్ అయితే మరి అంత వెయిట్ అనిపిస్తలేదు 6000 mAh బ్యాటరీ ఉన్నది దానివల్ల కొంచెం వెయిట్ అయితే పెరిగింది మరి 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే మనకి దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీరు అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి ఎనేబుల్ చేసుకుంటే ఫోన్ అయితే ఇంకా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది మరి ఇక్కడ మనకి దీంట్లోకి వచ్చేసి మనకి బ్యాటరీ హెల్త్లోకి వచ్చేసి ఇక్కడైతే ఉన్నది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి అదైతే ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇంకా స్పీడ్లో అయితే బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది మరి ఇది ఆన్ చేసుకొని మీరు అయితే ఇంకా బ్యాటరీ అయితే మీకు అయితే స్పీడ్లోనైతే ఛార్జింగ్ అయితే అయిపోతుంది మరి దీంట్లో మనకి 5G స్పీడ్ కూడా బాగానే వస్తుంది మరి ఇంకా దీంట్లో మనకి 4G కెరీర్ అగ్రిగేషన్ సర్టిఫికేట్ కూడా ఉన్నది మరి దీనికైతే ఇంకా NFC సపోర్ట్ కూడా ఉన్నది బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది Wi-Fi 7 మరి ఈ ఫోన్లో అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు మన ఫోన్ అయితే వైఫై ఎక్స్టెన్షన్ లెక్క కూడా మీరు అయితే వాడుకోవచ్చు హాట్స్పాట్ ఆన్ చేసి మన వైఫైని ఇంకొకరికి కూడా షేర్ అయితే చేసుకోవచ్చు అంటే దూరం కూడా మన వైఫై అయితే పంపించచ్చు మరి ఇంకా యాప్లో ఉన్న ఆప్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే 2 యాప్లు అట్లా వాడుకోవచ్చు మీరైతే 2 ఫేస్బుక్లు అట్లా 2 ఫోన్పేలు 2 స్నాప్చాట్లు అట్లా మీరైతే వాడాలనుకుంటే వాడుకోవచ్చు మరి ఇంకా మనకి యాప్ ఎమర్జెన్సీ యాప్ హైడింగ్ అది కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే అంటే
హైడ్ యాప్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కెమెరాస్ అయితే దీంట్లో అయితే మనకైతే 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ అయితే 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. అన్ని కెమెరాస్ అయితే మనకైతే 4K అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. మరి 4K సపోర్ట్ అయితే ఉన్నది కెమెరాస్లో. మనకి కొన్ని కెమెరా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో అయితే. ఇంకా 8K 30 FPS కూడా మనం వీడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఫోన్లో అయితే కెమెరా శాంపుల్స్ అయితే మరి కెమెరా క్వాలిటీ కూడా బాగా ఇచ్చేళ్ళు సార్ అయితే మనకి. ఇంకా ఫోటో స్టైల్స్ కూడా ఉన్నాయి, అవి మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే వివో ఇష్యూ అట్లా మనకి కూల్ కావాలనుకుంటే కూల్, వామ్ కావాలనుకుంటే వామ్, అట్లా సెట్ అయితే చేసుకోవచ్చు మీరైతే. ఇంకా మనకి సూపర్ మూడ్ ఆన్ చేసుకుంటే మనకైతే కొంచెం మూన్ అయితే ఫోటో తీసేటప్పుడు అయితే క్లియర్గా అయితే ఫొటోస్ అయితే వస్తాయి. మరి అదైతే మీరు అయితే ఆన్ చేసుకొని ఇంకో మనకి స్లో మోషన్ అయితే దీంట్లో 240 FPSలోనైతే స్లో మోషన్ అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. మరి చూడండి 240 FPSలో మనకి ఈజీగా అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు స్లో మోషన్ అయితే. మనకి దీంట్లో ప్రియా ప్లేయర్ గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. మరి పౌచ్ కూడా ఇచ్చిళ్ళు మనకు ఫోన్కి అయితే. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు. పైన అయితే మనకి దీంట్లో అయితే స్లిమ్ స్లాట్ అయితే డ్యూయల్ స్లిమ్ స్లాట్ తోటి అయితే వస్తుంది మనకి. దీంట్లో అయితే మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు మరి ఫోన్లో అయితే. మనకి బేస్ వేరియంట్ అయితే 12GB 256GB 52,000 అయితే ఉన్నది. మరి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో నచ్చితే మీకు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గాయ్స్. మరి నెక్స్ట్ వీడియోలో వసుకుందాం. బాయ్ బాయ్.